హాయ్ పేరెంట్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. కేవీలో అడ్మిషన్ చేయాలనుకుంటే అడ్రస్ ప్రూఫ్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఎందుకంటే ప్రతి ఇయర్ చాలామంది పేరెంట్స్ అడ్రస్ ప్రూఫ్ రాంగ్ పెట్టడం వల్ల సీట్ వచ్చినా కూడా సీట్ కోల్పోతున్నారు. సో ఇవాళ వీడియోలో అడ్రస్ ప్రూఫ్కి ఏ డాక్యుమెంట్స్ పెట్టవచ్చు, ఏ డాక్యుమెంట్స్ పెట్టకూడదు, ఏ డాక్యుమెంట్స్ వ్యాలిడ్, ఏ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ కాదో చూద్దాం. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని మాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. సో దట్ కేవీ గురించిన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ తెలుస్తుంటాయి. సో ముందుగా కేవీలో అడ్రస్ ప్రూఫ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి. ప్రతి ఇయర్ పేరెంట్స్ అడ్రస్ ప్రూఫ్ రాంగ్ పెట్టడం వల్ల వాళ్ళ కిడ్కి సీట్ వచ్చి కూడా వాళ్ళు సీట్ మిస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్లో అడ్రస్ ప్రూఫ్ అనేది రాంగ్గా రాస్తున్నారు. ఇది ఎందుకు రాంగ్గా రాస్తున్నారంటే నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అడ్రస్ కరెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. అది ఏ క్లాస్కైనా ఉండొచ్చు, క్లాస్ 1 to 12 ఆర్ బాల్వాటిక 1 to 3. కాబట్టి అడ్రస్ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అడ్రస్ ప్రూఫ్కి మనం ఏ డాక్యుమెంట్స్ పెట్టవచ్చు, అలాగే ఎవరి పేరు మీద డాక్యుమెంట్స్ ఉంటే అవి వ్యాలిడో మనం ఇవాళ వీడియోలో. ఫస్ట్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్కి యూజ్ చేయొచ్చు అనేది ఆధార్ కార్డ్. మీ వద్ద ఆధార్ కార్డ్ ఉంటే మీ పేరెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ దీన్ని మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకైతే చూపించవచ్చు. సో ఈ ఆధార్ కార్డ్ మదర్ లేదా ఫాదర్ పేరు మీద ఉండాలి. కిడ్ యొక్క మదర్ లేదా ఫాదర్ పేరు మీద ఉండాలి. ఒకవేళ కిడ్కి పేరెంట్స్ లేనట్టయితే కిడ్ యొక్క గార్డియన్ పేరు మీద ఆధార్ కార్డ్ అయితే ఉండొచ్చు. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్. సెకండ్ వచ్చేసి ఓటర్ ఐడి కార్డ్. మదర్కి ఫాదర్కి ఓటర్ ఐడి కార్డు ఉన్నట్టయితే దీన్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకి వాడవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్. మీ ఇంటి కరెంట్ బిల్ మీ పేరు మీద ఉన్నట్టయితే, ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ పేరు మీద ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకైతే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బిల్. మీ ఇంట్లో నల్లా కనెక్షన్ ఉండి అది మీ పేరు మీద ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకైతే వాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ బిల్. మీ ప్రతి ఇంట్లో గ్యాస్ బిల్ ఉంటుంది. ఇండియన్ అవ్వచ్చు, హెచ్పి అవ్వచ్చు, ఇండియన్ గ్యాస్ ఆర్ బీపీ ఉండొచ్చు. ఈ 3 గ్యాస్ కనెక్షన్లలో ఏదైనా ఉంటే దాని గ్యాస్ బిల్ని మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకైతే వాడుకో. నెక్స్ట్ వచ్చేసి మీ వద్ద ఒకవేళ రేషన్ కార్డు ఉన్నట్టయితే దాంట్లో అడ్రస్ మెన్షన్ చేసి ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకి వాడవచ్చు. సో ఇవన్నీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి. ఒకవేళ మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నారు, సో రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ హౌస్ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ కానీ ఓటర్ ఐడి అడ్రస్ కానీ ఉండదు. సో అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఒక రెంటల్ అగ్రిమెంట్ని తయారు చేసుకోవాలి 100 రూపీస్ బాండ్ పేపర్ మీద. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే ల్యాండ్ లార్డ్ యొక్క ఈబీ బిల్ లేక ఇంకా ఐడి ప్రూఫ్ని అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ 100 రూపీస్ బాండ్ పేపర్ మీద నోటరీ చేయించి ఈబీ బిల్ అలాగే ఐడి ప్రూఫ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ పెట్టినట్టయితే దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే గుర్తుంచుకోండి, రెంటల్ అగ్రిమెంట్ ఎప్పుడైనా 11 monthsకి ఉంటుంది. అంటే గత 11 monthsలో ఉన్నట్టయితే దాన్ని వ్యాలిడ్ కిందికి తీసుకుంటారు. ఒకవేళ అది 5-6 months ఉన్నా కూడా పర్వాలేదు. కానీ మార్చ్లో అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాక, అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చి స్టార్ట్ అయ్యాక మార్చ్లోనే రెంటల్ అగ్రిమెంట్ తీస్తే అది వ్యాలిడ్ కాదు. అడ్మిషన్ నోటిఫికేషన్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఒకవేళ రెంటల్ అగ్రిమెంట్ లేనట్టయితే ఇమీడియట్గా చేయించుకోండి. సో దట్ 2 months టైం అయిపోతుంది. 2 months వ్యాలిడిటీ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని పాస్బుక్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకి వాడచ్చు. నెక్స్ట్ ఇదంతా ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి, లేకుంటే అన్ఎంప్లాయిడ్ వీళ్ళందరూ ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ పెట్టొచ్చు. ఇదంతా అడ్రస్ ప్రూఫ్ ఫర్ అడ్మిషన్ ఇన్ కేవీ స్కూల్. ఓకే, ఇప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కేవీలో జాయిన్ చేయాలనుకుంటే వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కింద సర్వీస్ సర్టిఫికేట్ని అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, సర్వీస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా పర్వాలేదు, సర్వీస్ సర్టిఫికేట్ని మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకి చూడొచ్చు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఇస్తారు. సో క్వార్టర్స్ ఇచ్చినప్పుడు క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ అనేది ఒకటి ఆ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్కి అయితే వాడవచ్చు. ఇది ఎవరైతే క్వార్టర్స్లో ఉంటారో, గవర్నమెంట్ అలాటెడ్ క్వార్టర్స్లో ఉంటారో
వాళ్ళకి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కూడా మీరు దీన్ని అడ్రస్ ప్రూఫ్ కిందికి వాడుకోవచ్చు. సో డాక్యుమెంట్ లిస్ట్ చెప్పాను కదా, అడ్రస్ ప్రూఫ్కి ఏదేది పనికొస్తాయో. నేను చెప్పిన ఈ అడ్రస్ ప్రూఫ్లన్నీ కంపల్సరీగా ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒకవేళ మీరు ఏ స్కూల్లో అప్లై చేస్తున్నారో, ఏ బ్రాంచ్లో అప్లై చేస్తున్నారో దానికి దగ్గరలో ఉంటేనే ఇవన్నీ అడ్రస్ ప్రూఫ్లు చెల్లుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉప్పల్ స్కూల్లో అప్లై చేస్తున్నారు, వరంగల్ మీ సొంత ఇంటి అడ్రస్ ఉంది, మీ సొంత ఇంటి అడ్రస్ పేరు మీదనే ఆధార్ లేకుంటే ఓటర్ ఐడి ఉన్నట్టయితే దాన్ని మీరు అడ్రస్ ప్రూఫ్ కిందికి పెడితే అది చెల్లదు. అలాగే మీరు వైజాగ్లో అప్లై చేస్తున్నారు కేబీ స్కూల్స్కి, కాకినాడ అడ్రస్ పెడితే అది చెల్లదు. కాకినాడ అడ్రస్ ఆధార్, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కాకినాడ అడ్రస్లో ఉంటే చెల్లదు. సో వైజాగ్లో ఉంటే వైజాగ్లో రెంటెడ్ హౌస్ రెంటల్ అగ్రిమెంట్ పెట్టవచ్చు. లేదంటే వైజాగ్ యొక్క ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్బుక్ ఇవి వైజాగ్వే ఉండాలి. అలాగే మీరు ఏ స్టేట్కి చెందిన, ఏ డిస్టిక్కి చెందిన ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. కానీ మీరు కర్ణాటక నుంచి హైదరాబాద్కి వచ్చారు జాబ్ పర్పస్లో, అయితే హైదరాబాద్లో అప్లై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా హైదరాబాద్ రిలేటెడ్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. కర్ణాటక రిలేటెడ్ అడ్రస్ ప్రూఫ్ పెట్టినట్టయితే కేవీ స్కూల్ యాక్సెప్ట్ చేయదు. అదే విధంగా మీరు హైదరాబాద్ నుంచి కర్ణాటక బెంగళూరులో వెళ్ళి ఉన్నారు, అక్కడ కేవీ స్కూల్లో అప్లై చేస్తున్నప్పుడు బెంగళూరు అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. మీకు లేనట్టయితే, మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నట్టయితే ముందుగా చెప్పినట్టు రెంటల్ అగ్రిమెంట్ని అయితే మీరు అడ్రస్ ప్రూఫ్గా వాడచ్చు. కానీ దయచేసి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ ఊరు అడ్రస్ ఉన్న ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ వీటిని అడ్రస్గా మీరు ఫిల్ చేసినట్టయితే మీకు సీట్ వచ్చి కూడా మిస్ అయిపోతుంది. సో ఇయర్ అట్లీస్ట్ ఈ తప్పు చేయకుండా మీరు సీటుకి ఖచ్చితంగా రైట్ అడ్రస్ ప్రూఫ్ని అయితే ఫిల్ చేయండి. చాలామంది అడుగుతుంటారు 5 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని. ఈ 5 and 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఓన్లీ ఆర్టీఈ వాళ్ళకే వర్తిస్తుంది. జనరల్గా మిగతా వాళ్ళకి ఎవరికి వర్తించదు. మీరు 10-15 కిలోమీటర్స్లో ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అయితే 100, 200, 300 కిలోమీటర్స్లో ఉంటే అది వర్తించదు. ఈవెన్ 50-60 కిలోమీటర్స్లో ఉన్నా వర్తించదు. మ్యాక్సిమం 10-15 కిలోమీటర్స్ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవ్వండి అడ్రస్ ప్రూఫ్కి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ని కరెక్ట్గా పెట్టుకోండి. రాంగ్ అడ్రస్ని దయచేసి ఫిల్ చేయకండి. చేసినట్టయితే మీకు వచ్చిన సీట్ కూడా పోతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చినట్టయితే నా వీడియోకి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. అలాగే మ్యాక్సిమం నంబర్స్ ఎవరైతే పేరెంట్స్ కేవీలో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూస్ అవుతుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.